ఇమ్మీడియట్గా 3వ తారీఖు నేను వస్తున్నాను రా నీ సినిమా రిలీజు ముందు రోజున అని ఆశీర్వదించడానికి. ఎందుకంటే శివాజీని చాలా చిన్న స్టేజ్ నుంచి చూసిన వ్యక్తుల్లో బ్రహ్మానందం గారు నేను. కానీ ఈ రోజున తను హీరోగా, నిర్మాతగా తన సొంత బ్యానర్లో ఒక సినిమా చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు, ఇంతమంది ఆర్టిస్టులతోటి. అండ్ అలాగే డైరెక్టర్ సుధీర్ గారికి, అలాగే నిర్మాతలకి, దీంట్లో యాక్ట్ చేసిన నటీనటులకి, అలాగే మొత్తం ఎంటైర్ క్రూకి ఆల్ ద బెస్ట్. అండ్ 6వ తారీఖున ఇది పెద్ద హిట్ చేసి మా శివాజీని పెద్ద నిర్మాత చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మానందం గారు, నెక్స్ట్ ఎవరంటారు? రావాలి, ఈ సినిమా రావాలి, మంచి హిట్ అవ్వాలని కోరుకున్నా. ఒక టైంలో ఫోన్ చేసి ఇంకనైనా ఇది ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం అనగానే నేను చాలా దుఃఖపడ్డా. ఇది సినిమా రిలీజ్ అవ్వాలి కదా, ఎందుకు ఈటీవీలో చేస్తున్నారని చెప్పి నేను మా సాయికి, నితిన్కి ఫోన్ చేసి, సాయి తప్పు, మీరు ఈ సినిమా పెద్ద హిట్ అవుద్ది, దాని సినిమా రిలీజ్ చేయండి అనగానే మంచి సినిమా అవుద్ది, దీన్ని జనంలోకి తీసుకెళ్ళండి, థియేటర్ ద్వారా రిలీజ్ చేయండి చెప్పటం. ఈ సినిమా రేపు మార్చి 6వ తారీఖు నాడు జనం అందరి ముందు థియేటర్లో రావటం, మనాడు మంచి ప్యాకేజీ ఇచ్చాడు 499కి ఫ్యామిలీ అని. ఈ ప్యాకేజీని వాడుకొని ఈ సినిమాని సూపర్ హిట్ చేసి ఈటీవీ వారికి బాగా డబ్బులు రావాలని, శివాజీకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పద్మశ్రీ బ్రహ్మానందం గారికి మీ అందరి తరఫున, శివాజీ తరఫున, ఈటీవీ విన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. మీ ఎంత టైం ఇచ్చి మీరు రావటం మాకెంతో ఆనందం. అలాగే ఆలన్న, లై గారు అమెరికా నుంచి వచ్చి కంబ్యాక్ ఫిలింలో ఈ మంచి సినిమాలో యాక్ట్ చేస్తున్నందుకు అందరూ తప్పకుండా చెప్తున్నాను. ఈ సినిమా కెమెరామ్యాను, డైరెక్టరు, పాయా చేసిన సాంగ్ డాన్స్ మాస్టర్, వీళ్ళు ముగ్గురు ఇండస్ట్రీలో ఒక టైం ఒక రూల్ చేస్తారు. నేను చెప్తున్నా, రాసుకోండి, అంత బాగా చేశారు వాళ్ళు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్కి. ఈటీవీ విన్ వారికి ఇంకొక రిక్వెస్ట్, ఎట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళకి ఇవ్వండి. సంవత్సరానికి ఒక 10 మంది డైరెక్టర్లని, 10 మంది కెమెరామ్యాన్లు తీసుకురండి. ఇండస్ట్రీ కళకళలాడుతుంది. మీరు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మంచిది. అడిగింది నాన్న నేను మంచి సినిమా తీయాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను రిస్క్ చేయను అన్నాను. ఈటీవీ విన్ వారిని అప్రోచ్ అయితే మా నితిన్, మా సాయి, మా బాపిరెడ్డి గారు అందరు కలిసి కథ ఓకే చేసి ఇచ్చారు. ఇంకొకసారి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. 3 కాదు, ఈటీవీతో 30 సినిమాలు చేస్తాను. థ్యాంక్ యూ బండ్ల గణేష్ గారు. ఇప్పుడు